ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. కొండా సురేఖ నాతో పాటు సహచరి, నేను మంత్రిగా ఉన్నప్పుడు తను కూడా నాతోటి మంత్రిగా పనిచేస్తుంది. మాకందరూ కూడా చాలా కలిసి ఉండేటటువంటి వాళ్ళం ఆ సమయంలో. కానీ ఈరోజు తను మాట్లాడిన మాటల మటుకు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక మహిళగా రాజకీయాలు వేరు, ఒక మహిళ ఒక ఇతరుల మీద వారికి అవమానం జరిగే విధంగా మాట్లాడడం వేరు. తను ఆవేశపూరితంగా మాట్లాడిందా, కోపంగా మాట్లాడిందా, ఎట్లా మాట్లాడిందా అనేది ప్రశ్న కాదు ఇక్కడ. ఓసారి నోట్లోంచి మాట బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేమనేటటువంటి విషయం మనం రాజకీయ నాయకులను గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు ఏ మాట మాట్లాడినా చాలా ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు ఆవేశం వచ్చినా, ఆవేదన వచ్చినా, ఏదొచ్చినా కూడా ఇతరులని నిందించాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎవరి మీదనో కోపం తీసి అత్త మీద కోపం దుత్త మీద వేస్తే లాభం లేదు. సో ఈరోజు ఒకరిని టార్గెట్ చేసి ఒక మహిళను పట్టుకొని ఒక ఫ్యామిలీని అంటే పొలిటికల్గా రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళ ఒక సినిమా రంగానికి చెందినటువంటి ఒక మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ వాళ్ళు, ఆ కుటుంబాన్ని మనం ఈరోజు వారి గురించి మాట్లాడటం ఏమాత్రం మనకు మాట్లాడేటువంటి అర్హత లేదని నేను భావిస్తున్నాను. వాళ్ళకి రాజకీయాలు ఉన్న వ్యక్తులైతే రాజకీయంగా విమర్శించుకోవచ్చు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. వారు కంప్లీట్ సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ ఒక గొప్ప గౌరవాన్ని ఈరోజు సినిమా రంగంలో పొందినటువంటి కుటుంబం అని వారి స్వంత విషయాల్లో, స్వంత కుటుంబ విషయాల్లో మనం తలదూర్చడం అనేది కూడా సమంజసం కాదు. మరి కొండా సురేఖ మరి ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అది ఏమాత్రం కూడా అటువంటి మాటలు మటుకు అభ్యంతరం.